ఓకే. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. తెలుగుదేశం ఏం కాంగ్రెస్తో కలిసి ట్రావెల్ చేయట్లేదు, కానీ నమ్మదగ్గ మిత్రుడు కాదు. మిత్రుడే బీజేపీకి మిత్రుడే. అవకాశం లేదు కాబట్టి బీజేపీ వెంట వెళ్తున్నారు, కానీ అవకాశం వస్తే అటైనా వెళ్ళగలరు. నెక్ వచ్చి ఉంటే మన సినిమా చూపించుండేవాళ్ళు. అంటే కాంగ్రెస్ కూడా కనుక ఇంకో 25 సీట్లు వచ్చుంటే ఖచ్చితంగా అదే రాహుల్ గాంధీ ఫీల్ అవుతోంది పాపం. ఇంకో 25 సీట్లు కనుక ఐఎన్డీఏ కూటమికి వచ్చుంటే, ఐఎన్డీఏ కూటమిలో ఈ భాగస్వామి పక్షాలకి ఏమొస్తాయి? కాంగ్రెస్కే రావాలి ఇంకో 25 సీట్లు. వచ్చుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పార్టీకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థాయిలో జరిగుండేది. అవ్వలేదు. ప్లస్ అందుకని చంద్రబాబు గారు కూడా కూల్గా ఉన్నారు. రెండో పక్కన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశంతో మనమే అనేక సార్లు డిబేట్లో మాట్లాడుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అధికారిక కూటమి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అనధికారిక కూటమి. వీళ్ళతో 6 పార్టీల సంకీర్ణం నడుస్తుంది ఆంధ్రాలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అది జగన్ నిన్న ఆయన నోట్లో నుంచి చెప్పాడు. ఓసారి కేంద్ర నోటీసులో ఉంచడం, వాళ్ళకి తెలుసు ఉంటుంది, ఇతను మాట్లాడటం, తద్వారా వీళ్ళు